జాగ్రత్తగా వినండి, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. మరి దీన్ని మీరు పట్టుకుంటారని నమ్ముతున్నా నేను. ఇర్మియా 32వ అధ్యాయంలో మనం చూస్తున్నది ఏదైతే ఉందో అది ఛాయ నీడ రెండిటికి. ఒకటి, ఇజ్రాయేలు చెరలోనికి పోయి మళ్ళీ తిరిగి 70 సంవత్సరాలకు వాళ్ళు విమోచించబడి తిరిగి వచ్చినప్పుడు మరలా ఈ పొలములు, ఇల్లులు, కొనడాలు, అమ్మడాలు జరుగుతాయని చూపించుటకు. రెండవది ముఖ్యమైనది క్రీస్తుకి, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క విమోచన ప్రణాళికగా సాదృశ్యం అది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇర్మియా యేసుక్రీస్తు ఒక పాత్ర వేస్తున్నాడు, ఓకేనా? మరి ఇర్మియా మాత్రమే దాన్ని విడిపించగలడు. పొద్దున మనం చూసాం, ప్రవక్త అదే చెప్పాడు, ఎవరును విడిపించలేరు, ఎవరును ఆ విమోచకుని యొక్క పాత్రను వేయలేరు. ఆ విమోచక పాత్ర చేయాలంటే దేవుడే మానవ అవతారంలో రావాలి, దేవుడే నరుడుగా మారాలి. ఆమనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమని చెప్పండి. చూడండి, మీరు రూతు కథలో ఏం చూస్తారంటే దగ్గర బంధువు ఆల్రెడీ రూతుకున్నారు, ఐ మీన్ నయోమికి ఉన్నది. కానీ ఆ దగ్గర బంధువు నేను విడిపించానంటాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ విడుదల అంటే ఈ యొక్క విమోచన ధర్మం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వింటున్నారా? ఆ విమోచకుని ధర్మము, ఆ విమోచకుని కార్యం ఎవరైతే చేస్తారో ముందు వాళ్ళకు విల్లింగ్ ఉండాలా, బలవంతం చేయడానికి వీల్లేదు. మీరు దాన్ని రూతు కథలో చూడొచ్చు. బోయాజ్ కంటే సమీప బంధువు ఉన్నాడా? ఎవరికి? నయోమికి. బోయాజ్ కంటే దగ్గర బంధువు, సమీప బంధువు, రక్త సంబంధం ఉన్నాడా? ఉన్నాడు. అతని తర్వాతనే బోయాజు నయోమికి దగ్గర బంధువు అవుతాడు, రెండో వాడు అన్నమాట. కానీ మొదటివాడు విల్లింగ్ అంటే ఇష్టపడతలేడు, నేను చేయనంటున్నాడు, విమోచకుని ధర్మం నేను చేయనంటున్నాడు. తెలుసుగా మీకు ఆ కథ? బైబిల్లో మళ్ళీ తీసి చదవాలా? నేను ఆల్రెడీ తెలుసు మీకు, అవునాగా? చాలాసార్లు చదివిన దాన్ని. ఇప్పుడు ఆ విమోచకుని కథను మనం గమనిస్తే, విమోచకుని ధర్మము చేయాల్సిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను ఖచ్చితంగా దాన్ని చేయటకు ఇష్టపడాలి. ప్రవక్త కూడా అదే చెప్పాడు. రెండవది, అతను ఆ సామర్థ్యమును కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అతను ఖచ్చితంగా దాన్ని చేయాలంటే అతను ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆమెనంటారా? అతను ఇష్టపడాలి, ఆ సామర్థ్యం కలిగి ఉండాలి. ఖచ్చితంగా అతనికి ఆ అర్హత ఉండాలి. మళ్ళీ దాన్ని చేసే సామర్థ్యత, అర్హత, ఇష్టం, 3 విషయాలు. ఆమేన్. వాస్తవంగా రూత్ యొక్క కథలో చూస్తే నయోమిని విడిపించుటకు అర్హత, సామర్థ్యత అతనికి ఉన్నది, బోయాజ్ కంటే ముందున్నవాడు. మీకు అర్థమైందా? కానీ అతనికి ఇష్టం లేదు. ఆమేన్. మరి మనం చూస్తే అప్పుడు ఆ తర్వాత రంగంపైకి ఎవరు వస్తున్నారంటే బోయాజ్ వస్తూ ఉన్నాడు. అతను త్రోసి వేసినందున బోయాజ్ వస్తూ ఉన్నాడు. మరి ఆ ఛాయలో, ఆ నీడలో మనకు కొత్త నిబంధనలో నిజ దృశ్యం ఏంటిదంటే ప్రవక్తలే ఆ మొదటివాడు. హల్లెలూయా. కానీ ప్రవక్తలు ఫెయిల్ అయిపోయారు, ప్రవక్తలు విఫలమయ్యారు, ప్రవక్తలు విమోచించలేకపోయారు. అర్థమవుతుందా? ఆ మొదటివాడు ఎవరంటే ప్రవక్తలకు సాదృశ్యం. ప్రవక్తలను దేవుడు పంపాడు, కానీ వాళ్ళు విమోచించలేకపోయారు. వాళ్ళు విమోచించలేకపోగా ఇంకా వాళ్ళ పైకి దేవుని ఉగ్రతలు, తీర్పులు కుమ్మరించారు వాళ్ళు. ఆమేనంటారా? అందుకే అప్పుడు దేవుడు బోయాజు రంగంలోకి తీసుకొచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఇష్టపడ్డాడు. ఈయన సర్వశక్తిని యొక్క స్థానంలో ఉండి కూడా, సర్వశక్తిని యొక్క స్థానంలో ఉండి కూడా ఈయన మానవుడు అవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన అదేగా ప్రవక్త చెప్పింది, ఇష్టత చూపించాడు. పైగా ఈయన సమర్థుడై ఉన్నాడు, ఈయన అర్హత కలిగిన వాడై ఉన్నాడు. ఏది? విమోచన ధర్మం జరిగించడానికి, విమోచకుని ధర్మము జరిగించడానికి ఈయన ఇష్టత చూపించాడు. ఆమేన్. సామర్థ్యం కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా?
మరియు ఈయనకు అర్హత ఉంది. ఎందుకంటే ఆ విమోచకుడిగా వాళ్ళను విమోచించాలి అంటే ఖచ్చితంగా వారితో ఈయనకు రక్త సంబంధం ఉండాల. ఇప్పుడు హనుమేలుకు ఇర్మియాకి రక్త సంబంధం ఉంది. హనుమేలు ఎవరో కాదు, ఇర్మియా తండ్రి యొక్క తోబుట్టు కుమారుడు. తోబుట్టు పేరేం పేరంటే షల్లోము. షల్లోము కుమారుడే హనుమేలు. అవునా? అందుకే ఆయన వచ్చేమంటున్నాడంటే నీవు దానికి వారసుడవు. ప్రైజ్ ది లార్డ్. దాని విమోచనము నీ వలనే జరగవలెను. గమనిస్తున్నారా? దాని విమోచనము నీ వలనే జరగవలను. దాన్ని కొనుక్కోమని నాతో అనగా అది యెహోవా వాక్కు నేను తెలుసుకొని. ఇప్పుడు అది యెహోవా వాక్కు కాబట్టి ఇర్మియాకు తనకు తెలియకుండానే తాను క్రీస్తు పాత్ర వేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవక్తలందరూ క్రీస్తును చూపిస్తున్నారని చాలాసార్లు చూసినాం మనం. వాళ్ళ జీవితంలో జరిగేవన్నీ క్రీస్తు జీవితాల్లో జరిగినాయి. క్రీస్తు యొక్క ముంగుర్తులు వాళ్ళు, క్రీస్తు యొక్క సాదృశ్యాలు, ఛాయలు, నీడలు వాళ్ళు. వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు చాలా వరకు క్రీస్తులో జరిగినాయి. అవి అర్థమవుతుందా? అంటే క్రీస్తు ఎలా ఉండబోతున్నాడో దాన్ని ఛాయలో, నీడలలో దేవుడు పాత నిబంధనలో ప్రవక్తలలో చూపించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా కూడా తను క్రీస్తు పాత్ర వేస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే ఇప్పుడు ఆ పొలమును కొనబోతా ఉన్నాడు. కొనడం అంటే అర్థం ఇక్కడ బాగా వినండి, బాగా వినండి. విమోచకుని ధర్మం చేయడం. పైన చదివినాం కదా, విమోచకుని ధర్మము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఎవరో ఒక పొలం కొన్నాను, అది విమోచకుని ధర్మం కాదు. అది ఈ కొనడాలు కావు ఇవి. ఇది విమోచకుని ధర్మం చేయడం. వింటున్నారా? ఇప్పుడు హనుమేలు యొక్క పొలమును ఈయన కొనడం అంటే అర్థం ఏంటంటే విమోచకుని యొక్క ధర్మం చేయడం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు ఆ క్రయపత్రాలను కొనడం అంటే ఆమేన్, ఆ సృష్టిని ఆయన రక్తము కార్చి కొనడం అంటే ఆయన ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే విమోచకుని యొక్క ధర్మం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలుసు ఆదాముకి సర్వాధికారం ఉండే. సృష్టి పైన ఈ స్వాస్థ్యం ఏంటంటే సృష్టి, ఈ సృష్టి పైన సర్వాధికారం దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడిగా పుట్టాడు, దేవుని కుమారుడుగా సృజించబడ్డాడు, దేవుని రూపములో, దేవుని పోలికలో, దేవుని జీవముతో సృజించబడ్డాడు. అవునా? దేవుని రూపములో, దేవుని పోలికలో, దేవుని జీవముతో సృజించబడ్డాడు. కానీ ఆదాము ఎప్పుడైతే తన స్వాస్థాన్ని పోగొట్టుకున్నాడో, తాకట్టు పెట్టాడో, హల్లెలూయా, అప్పుడు అతను ఏం పోగొట్టుకున్నాడంటే దేవుడి రూపాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు, దేవుని జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి రక్తం ఎందుకు కారుస్తున్నాడంటే పోగొట్టుకున్న ఆ దేవుని రూపాన్ని, ఆ దేవుని పోలికను, ఆ దేవుని జీవాన్ని తిరిగి ఇవ్వడానికి, దాని ద్వారా మళ్ళీ స్వాస్థ్యం తిరిగి వీళ్ళకి రావడానికి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఇది తన కోసం చేస్తలేడు విమోచకుని ధర్మం, ఆయన ఇంకొకరి కోసం చేస్తున్నాడు. బోయాజు వెల చెల్లిస్తున్నాడు అంటే ఎవరిని విడిపిస్తున్నాడు? నయోమిని. అర్థమైందా? బోయాజు వెల చెల్లిస్తున్నాడంటే ఎవరిని విడిపిస్తున్నాడు? ఆయన తన కోసం కొనుక్కోవట్లేడు, ఆ వెల చెల్లిస్తున్నాడు. ఆ క్రయధనముగా వెల చెల్లిస్తున్నాడంటే ఎవరు విడిపిస్తున్నాడు? ఇప్పుడు ఆయన విమోచకుని యొక్క ధర్మంలో ఎవరు విడిపిస్తున్నాడు? నయోమిని. సేమ్ యేసుక్రీస్తు కూడా ఇప్పుడు ఆయన క్రయధనముగా వెల చెల్లిస్తున్నాడు రక్తాన్ని. పట్టుకోవాలా మీరు? అంటే ఆయన ఎవరినో విడిపిస్తా ఉన్నాడు. ఆయన ఎవరినో, ఎవరి స్వాస్థానో విడిపిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అది ఎవరు అంటే అది మనమై ఉన్నాం. అది జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు,
దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన వారు, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవారు. ఎందుకంటే దేవుని మనస్సులోనే జగత్ పునాది వేయబడి ఉంపు, దేవుని మనస్సులోనే గొర్రెపిల్ల వధించబడ్డాడు. మరి ఆ రక్తము చేత వారి పేర్లు కూడా రాయబడ్డాయి. వాళ్ళే ముందుగా నిర్ణయించబడిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని విడిపించాలి ఆయన, వారి స్వాస్థాన్ని విడిపించాలి ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకు ఆయన ఏం చేశాడు? వారు విడిపించబడడానికి ఆయన తన రక్తమును క్రయధనముగా చెల్లించాడు ఆయన. ఎందుకంటే ఇంకా ఏది కూడా క్రయధనముగా చెల్లించినా వారు విడిపించబడలేరు. వాళ్ళు దేవుడే మానవుని ఆకారములోకి రావాలి, దేవుడే మానవ స్వరూపమును దాల్చుకోవాలి, దేవుడే శరీరధారి కావాలి. వచ్చి దేవుడే తన సొంత రక్తాన్ని కారుస్తేనే అక్కడ వీళ్ళు విడిపించబడతారు, వీరి స్వాస్థ్యం కూడా విడిపించబడుతుంది. ఆమేనంటారా? మరి ఆదాము ఎప్పుడైతే ఆ గ్రంథమును పోగొట్టుకున్నాడు, ఆ పుస్తకాన్ని, ఏది ఆ స్వాస్థ్యపు పుస్తకం, ఆ 7 ముద్రల పుస్తకం, ఆ హక్కు పత్రమా, అది దాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, తాకట్టు పెట్టాడో అపవాది యొక్క జ్ఞానమును బట్టి, అపవాది జ్ఞానం కోసం, అవునా, తాకట్టు పెట్టాడో, అది అపవాది చేతిలో పోకుండా అది దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. సో ఇప్పుడు ఇతనికి ఏం అవసరం అంటే విమోచకుడు అవసరం ఆదాముకి, అవునా, ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళందరికీ. హల్లెలూయా. సో అందుకే విమోచకుడుగా యేసుక్రీస్తు వచ్చి ఆయన ఎప్పుడైతే తన రక్తమును, తన సొంత రక్తాన్ని, అది యూదుల రక్తము కాదు, అది అన్యుల రక్తము కాదు, అది సమరయుల రక్తము కాదు, అది ఆయన దేవుని కుమారుడని బైబిల్ చెబుతున్నది. మరియు అపోస్తలకాలం 2:20-28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంది బైబిల్లో. సో దేవుడే తన సొంత రక్తాన్ని చిందించడం ద్వారా, ఇప్పుడు ఆయన తన రక్తమును క్రయధనముగా చెల్లించడం ద్వారా ఇప్పుడు ఏమవుతున్నదంటే ఆ గ్రంథములో వారసులు ఎవరైతున్నారో, హక్కుదారులు, ఆ హక్కు పత్రంలో ఉన్న వారందరూ, వాళ్ళందరికీ విడుదల కలుగుతా ఉన్నది, వాళ్ళ స్వాస్థానికి విడుదల కలుగుతా ఉన్నది. నిజంగా ఆదాము దగ్గర గ్రంథం ఉన్నదంటే దేవుడేమో ఒక పుస్తకాన్ని తయారు చేసి ఇవ్వలేదు ఆయన. దాని అర్థం ఏంటంటే దేవుని రూపము, దేవుని పోలిక. అదే ఇప్పుడు మన దగ్గర లేదు. దేవుని రూపము, దేవుని పోలిక, దేవుని జీవము, అదే మనం పోగొట్టుకున్నది. ఆదాము పోగొట్టుకున్నదే అది, దేవుని రూపాన్ని, దేవుని పోలికను, దేవుని జీవాన్ని పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు ఆయన క్రయధనముగా తన రక్తమును చెల్లించడం ద్వారా, విమోచకుని ధర్మము చేయడం ద్వారా ఆయన ఇష్టపడ్డాడు చేయడానికి. ఆయన అర్హుడై ఉన్నాడు. ఆమేనంటారా? ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన దాన్నే మనం ప్రకటన 5లో చదువుతాం. నీవే సమర్థుడవై ఉన్నావు, గొర్రెపిల్ల నీవే అర్హుడవై ఉన్నావు, నీవే ఇష్టపడ్డావు అంటారు వాళ్ళు. అక్కడ చదవలేదా మీరు ఎప్పుడు? ప్రకటన 5లో వాళ్ళు ఏమని ఆరాధిస్తూ ఉన్నారో చూడలేదా మీరు? ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు, అక్కడున్న కోట్లాది కొలది లెక్కలేని దూతలు ఏమని ఆరాధిస్తున్నారు? నువ్వే అర్హుడవు, ఆ గ్రంథమును తీసుకున్నాడు, నువ్వే అర్హుడవు. ఎందుకంటే ఆ గ్రంథం హక్కుపత్రం. ఆ హక్కుపత్రం తీసుకునే అధికారం ఈయనకి ఎందుకుందంటే దానికోసం వెలజల్లించింది ఈయనే కాబట్టి, దాంట్లో ఉన్న వాళ్ళందరినీ విమోచించింది ఈయననే కాబట్టి, దాంట్లో ఉన్న వారి కోసం మధ్యవర్తిత్వం చేసింది ఈయననే కాబట్టి, 7 సంఘకాలలో విజ్ఞాపన చేసింది ఈయననే కాబట్టి, ఈయననే కాబట్టి అర్హుడు అన్నారు వాళ్ళు. అర్హుడు, సమర్థుడు, దాన్ని నువ్వు ఇష్టపడే చేసావని అంటాను వాళ్ళు అక్కడ. మన విమోచకుడు ఇష్టపడి చేశాడు ఆ పని. హీ విల్లింగ్ అని ఇష్టపడ్డాడు ఆయన, బోయాజు లాగా విమోచించడానికి. సో అందుకే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అందుకే ఆయన రక్తమును కార్చాడు కాబట్టే, వారి కోసం వెళ్ళి చెల్లించాడు కాబట్టే, వారి కోసం విజ్ఞాపన చేశాడు కాబట్టే ఇప్పుడు ఆ గ్రంథమును తీసుకున్న తర్వాత ఆయనకే ఉంది, ఆ విమోచకుడికే ఉంది. ఎందుకంటే అందులో ఆ స్వాస్థ్యమునకు సంబంధించిన పత్రాలు అవి. హల్లెలూయా.
అది స్వాస్థానికి సంబంధించిన వారి యొక్క పత్రాలు అవి. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని తీసుకొని ఆ స్వాస్థానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఆయన బయలుపరచడం మొదలుపెట్టాడు. మీకు అర్థమైందా? ఆ స్వాస్థానికి ఎవరు అర్హులో వాళ్ళకు ఆయన బయలుపరచడం మొదలుపెట్టాడు. వాళ్ళ పేర్లు ఆయన బయలుపరచడం మొదలుపెట్టాడు. ఆయన ఆ 7 ఉరుముల కింద ఆ విమోచించబడిన వారి పేర్లు వినబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రంథములో ఉన్న వాళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. ఆ 7 ముద్రల గ్రంథములో ఆ క్రయపత్రములో ఉన్న వాళ్ళ పేర్లు. హల్లెలూయా. ఆ హక్కు పత్రంలో ఉన్న వాళ్ళ పేర్లు, ఆ దస్తావేజులో ఉన్న పేర్లు ఇప్పుడు వాళ్ళకి వినబడతా ఉన్నాయి. అందరికి కాదు, వాళ్ళకే వినబడతా ఉన్నాయి. ఆ 7 ఉరుములలో వాళ్ళ పేరు వింటా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇర్మియాలో మనం ఏం చూస్తున్నాం? 32వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? గుర్తుంచుకోనండి. ఆ హక్కు పత్రమే దేన్ని చూపిస్తుందంటే దాన్ని తీసుకోగలిగిన అర్హత, దానికోసం ఎవరైతే రక్తం గార్చారో అంటే వెల చెల్లించారో వాళ్ళే ఆ హక్కుపత్రం తీసుకునే అధికారం ఉంది. సో వెల చెల్లించింది విమోచకుడు యేసుక్రీస్తు కాబట్టి అందుకే ప్రకటన 5లో ఆయన మాత్రమే అర్హుడని చెప్పి, ఆ గొర్రెపిల్ల మాత్రమే అర్హుడని చెప్పి ఆయన తీసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆమేనంటారా? హల్లెలూయా. మరి ఆ హక్కు పత్రము ఆయన తన రక్తము చేత కొని ఉన్నాడు అనుటకు రుజువై ఉన్నది. అది ఎవిడెన్స్ అయి ఉన్నది. రుజువు. హక్కుపత్రం కొని ఉన్నాడు అనుకో. ఎందుకంటే కేవలము దాని కొనువాడు మాత్రమే, ఎవరైతే విమోచన వెలను చెల్లించారో వాళ్ళు మాత్రమే ఆ హక్కుపత్రం తీసుకునే అధికారం ఉంది. వారికి మాత్రమే ఆ విమోచకుడిగా ఆ విమోచించే కార్యక్రమంలో అందులో ఉన్నవారు, ఆ హక్కుపత్రంలో ఉన్న వారులను అధికారపూర్వకంగా తన వారిగా స్వీకరించే హక్కు ఉంది ఆయనకు. యేసుక్రీస్తుకు మాత్రమే, అంటే విమోచకుడికి మాత్రమే ఉంది అందులో ఉన్న వారిని అధికారపూర్వకంగా స్వీకరించడానికి. ఆమేనంటారా? అందుకే గుర్తుంచుకోనండి, నువ్వు ఎవ్వరి అధికారం కింద ఉండొద్దు. నీకు 7 ముద్రలు అర్థమైతే నువ్వు ఎవ్వరి అధికారం కింద ఉండవు. నువ్వు పాస్టర్ అధికారం కింద ఉండవు, సంఘ పెద్దల అధికారం కింద ఉండవు, సంఘం యొక్క అధికారం కింద ఉండవు, సంఘ క్రమాల అధికారం కింద ఉండవు. అవన్నీ ఓకే. కానీ నీపైన ముఖ్యంగా అధికారం చెలాయించేవాడు, హక్కు గలవాడు ఎవరైనా ఉన్నారు అంటే నీ కొరకు రక్తమును వెలగా చెల్లించి విమోచన కార్యము నీకోసం చేసి నీకోసం విజ్ఞాపన చేసిన ఆయనకు మాత్రమే నీపైన సర్వ హక్కులు ఉన్నాయి. అందుకే ఈ వధువు పైన ఏ బిషప్కు హక్కులు లేవు. పొద్దున చదివినామా? గుర్తుందా? లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మీరు ఆ మెసేజ్ వినండి. బిషప్కి కానీ రెవరెండ్లకు కానీ సంగమనకు కానీ ఎవరికి హక్కు లేదు వీళ్ళపైన, ఒక గొర్రెపిల్లకు తప్ప. గొర్రెపిల్ల మాత్రమే హక్కుదారుడు. మర్చిపోకండి, మీరందరూ స్వతంత్రులు, కానీ అదే సమయంలో ఖైదీలు కూడా. ఎవరికి? గొర్రెపిల్లకు. ఆమేనంటారా? స్వతంత్రులు అంటే మానవ అధికారం కింద లేని స్వతంత్రులు, బిషప్ల అధికారం కింద, రెవరెండ్ల అధికారము కింద. వింటున్నారా? సంఘ సమాఖ్యల అధికారము కింద, ఏ సంఘం యొక్క అధికారము కింద లేని స్వతంత్రులు మీరు. కానీ క్రీస్తుకు మాత్రం దాసులు మీరు, క్రీస్తుకు మాత్రం ఖైదీలై ఉన్నారు మీరు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని కొని ఉన్నాడు కాబట్టి. షాపు ఓనర్ ఎప్పుడైతే దీన్ని నాకు అమ్మాడో, వెలపెట్టి నేను ఎప్పుడైతే దీన్ని కొన్నానో, ఇప్పుడు సర్వాధికారాలు దీనిపైన. ఇటు చూడండి, ఈ వాచ్ పైన నాకే ఉంటుంది. బికాస్ ఐ పేడ్ ద ప్రైస్. కారణం ఏంటంటే నేను వెళ్ళ చెల్లించినప్పుడు దీనిపైన అధికారం నాదే. ఇక సేమ్ వెళ్ళ చెల్లించినప్పుడు నీ గూర్చి నీపైన ఉన్న ఆ తాకట్టు నుండి నిన్ను విడిపించడానికి, నీ స్వాస్థాన్ని విడిపించడానికి ఆయన వెళ్ళ చెల్లించాడు అంటే ఇక నీపైన అధికారం సాతానుడికి లేదు. ఇక
నీపైన అధికారం గొర్రెపిల్లకే ఉన్నది. ఇన్ని రోజులు తాకట్లో ఉన్నావు కాబట్టి వాడికి అధికారం ఉండే, అపవాదికి అధికారం ఉండే. కానీ ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు రక్తమును అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తు రక్తము నీ కోసం చిందించబడ్డదని నీకు ఆ ప్రత్యక్షత వచ్చుడు ద్వారా, విశ్వాసం వచ్చుడు ద్వారా ఇప్పుడు నీకు ఏమైపోయింది? నీకంటే విమోచన వచ్చింది. ఇప్పుడు నీకు విడుదల వచ్చింది. ఇప్పుడు నీకు స్వతంత్రుడు అయ్యావు. నువ్వు ఇప్పుడు సత్యము నిన్ను స్వతంత్రునిగా చేసింది. సత్యం అంటే ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు నేనే సత్యం అని చెప్పాడు. అదే సమయంలో యోహాను సువార్త 17వ వచనంలోనూ వాక్యమే సత్యమై ఉన్నదని చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వాక్యం ఒకటే కాబట్టి. వాక్యం వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. యేసుక్రీస్తే వాక్యం, వాక్యమే యేసుక్రీస్తు. సో సత్యము నిన్ను స్వతంత్రునిగా చేశాడు. ఎలా చేశాడు బ్రదర్? విమోచకుని యొక్క ధర్మము ద్వారా, చట్టము ద్వారా. మర్చిపోకండి, విమోచకుని యొక్క చట్టము ద్వారా చేశాడు ఆయన. దానికి ఎలా చేశాడు? ఆయన వెల చెల్లించాడు. అందుకే నీ పైన అధికారం ఇప్పుడు అపవాదికి లేదు, పాపమునకు లేదు. నీ పైన అధికారం ఇప్పుడు పాపానికి కానీ, అపవాదికి కానీ, సంఘ శాఖలకు కానీ, సంఘాలకు కానీ, పాస్టర్లకు కానీ. ఓయ్ వింటున్నారా? వధువా వింటున్నారా మీరు? మీ పైన అధికారం లేదు ఇప్పుడు. దాట్స్ వై అందుకే ఈ మెసేజ్లో ఇంకా సంఘ శాఖ మెంటాలిటీతో వెళ్తున్న వాళ్ళను నేను ఎందుకు వాళ్ళను ఈ తప్పని చెప్తున్నాను అంటే కారణం ఇదే. వాళ్ళు ఇంకా సంఘం పైన ఆధిపత్యం చేయడం, సంఘం పైన బిషప్పుల్లాగా ఉండడం, పాస్టర్ల పైన బిషప్పుల్లాగా ఉండడం, పాస్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టి పాస్టర్ల పైన బిషప్పుల్లాగా ప్రవర్తించడం. వాళ్ళకి ఇంకా 7 ముద్రలు అర్థం కాలేదు. వాళ్ళకి ఇంకా 7 ముద్రలు తెరవబడలేదు. ఇంకా వాళ్ళకి విమోచన పథకం అర్థం కాలేదు. వాళ్ళకు విమోచన పథకం అర్థమై ఉంటే, 7 ముద్రలు తెరబడితే విమోచన పథకం అర్థమై ఉంటే వాళ్ళు ఎన్నడూ ఒక మనుషునికి దాసుడుగా ఉండేవాళ్ళు కాదు. ఆ రెవరెండ్ ఇచ్చే 5,000 రూపాయల కోసం చేతులు కట్టుకొని నిలబడ్డాడు కాదు. వాళ్ళు పెట్టే చికెన్ మటన్ల కోసం ఆ పాస్టర్ల కాన్ఫరెన్స్లకు పోయి తలూపేవాళ్ళు కాదు. వాళ్ళకు ఇంకా విమోచకుని యొక్క పథకం అర్థం కాలే. వాళ్ళకు ఎందుకు అర్థం కాలే బ్రదర్ అంటే 7 ముద్రలు తెరవబడలే. అందుకే వాళ్ళు ఇంకా సంఘశాఖ ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారు. మనకు కూడా ఒక నాయకుడు కావాలి కదా, సంఘం కూడా మనకు కూడా ఒక నాయకుడు కావాలిగా. మన నాయకుడు ఎవరు కాదు, పాస్టర్ కాదు, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మీ నాయకుడై ఉన్నాడు. ఎందరైతే పాస్టర్ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులను అనబడుదురని పౌలు రాశాడా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో. ఎందుకంటే నాయకుడు ఎవరు? దేవుని ఆత్మ, హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మనే దేవుని నాయకుడై ఉన్నాడు. ఆయనే ఒక వ్యక్తిని పరిపాలిస్తాడు, ఆయనే ఒక వ్యక్తిని నడిపిస్తాడు, ఆయనే ఆ వ్యక్తి పైన సర్వాధికారాలు ఉంటాయి. మరి ఈ వ్యక్తి కూడా తనకు తాను ఆ పరిశుద్ధాత్మకే అధికారం అప్పగించాలా. మానవుడికి కాదు, పరిశుద్ధాత్మకు, తనను పరిపాలించే, తనను ఏలే పరిశుద్ధాత్మకు, తనను నడిపించే నాయకుడు పరిశుద్ధాత్మకు ఈ వ్యక్తి పూర్తిగా లోబడాలా, పూర్తిగా అధికారాన్ని అప్పగించాలా. అప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉంటాడు. ద హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ తను నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు అతను దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నాయకత్వం కంటే పై నాయకత్వం వేరే లేదిగా. పరిశుద్ధాత్మ నాయకత్వము స్థానములో వేరే నాయకత్వం రావడానికి వీల్లేదు. మర్చిపోకండి ఈ మాట. పరిశుద్ధాత్మ కంటే పై నాయకత్వం లేదు, పరిశుద్ధాత్మతో సమాన నాయకత్వం లేదు. అంటే పరిశుద్ధాత్మ కంటే పైన ఎవరు లేరు, అలానే సమానులు ఎవరు లేరు. ఆయన స్థానమును తీసుకునే అధికారం ఎవరికి లేదు. సంఘములో పరిశుద్ధాత్మ స్థానాన్ని తీసుకునే అధికారం ఎవరికి లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు బీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మక నాయకత్వం క్రిందనే ఉండి నడిపించబడాల. వేరే మార్గం లేదు, వేరే విధానం లేదు. ముద్రలు తెరవబడిందే దానికోసం.
7 ముద్రలను దేవుడు తెరిచిందే ఆ ప్రణాళిక అంటే నీకు అర్థమయ్యి నువ్వు స్వతంత్రుడవయ్యి పరిశుద్ధాత్మకు ఖైదీగా మారి పరిశుద్ధాత్మ అయితే నడిపించబడాలని. ఏ బిషప్ల యొక్క నాయకత్వం లేదు, ఏ అమెరికానో, ఏ సౌత్ ఆఫ్రికానో, లేకపోతే ఏ ఆఫ్రికానో, ఏ ఆసియానో, లేకపోతే వేరే ఇతర ఏ ఖండములలో ఉన్నవారు నాయకుడిగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ బలిష్ఠుడైన దూత, ఆయనే మనిషి కుమారుడు. ఇప్పుడు ఈ వధువు పైన నాయకత్వం కలిగి ఉన్నాడు ఆయన. వారిప్పుడు ఈ విమోచించబడిన వీరిప్పుడు, వెలపెట్టి కొనబడిన వీరిప్పుడు ఆ బలిష్ఠుడైన దూత యొక్క నాయకత్వంలో నడిపించబడతా ఉన్నారు. వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళకి యోగ్యత లేదు, వాళ్ళకు నాయకుడు అవ్వడానికి కూడా. అందుకే నేను అంటుంటాను, ఒక సేవకుని పైన ఎవరూ నాయకుడిగా ఉండకూడదు, ఒక సంఘం పైన ఎవరూ నాయకుడిగా ఉండకూడదు. బిషప్లు లేరు ఈ మెసేజ్లో, రెవరెండ్ లేరు ఈ మెసేజ్లో. వింటున్నారా? ఈ మెసేజ్లో ఆర్క్ బిషప్లు కార్డినల్లు పోపులు లేరు ఈ వర్తమానంలో. ఎందుకంటే ఈ వర్తమానమే 7 ముద్రల వర్తమానం. 7 ముద్రలు పొద్దున్న చదివినగా 7 ముద్రలు తెరవబడు ద్వారా ఏం చూపిస్తున్నది? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు విమోచన పథకం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు విమోచన పథకం అంతా బయటకు రావడం వలన, విమోచన పథకం అంతా తెరవబడడం వలన నువ్వెవరో నీకు అర్థమైంది, నువ్వెవరు నాయకత్వం కిందనో నీకు అర్థమైంది, నీకు సమీప బంధెవరో నీకు అర్థమైంది. ఆ విమోచన పథకంలో, ఆ విమోచకుని యొక్క ధర్మములో యేసుక్రీస్తు నీకేం చేశాడో నీకు అర్థమైంది. ఎలా నువ్వు తాకట్టు పెట్టబడ్డావు, ఎలా జ్ఞానము కొరకు ఆదాము తాకట్టు పెట్టాడు స్వాస్థ్యాన్ని, అవునా? ఎలా దాని వలన ఆదాము దేవుని యొక్క కుమారుడుగా ఉన్న ఆదాము, వింటున్నారా? దేవుని రూపంలో, దేవుని పోలికలో సృజించబడిన ఆదాము ఇప్పుడు దేవుని రూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు, దేవుని నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆమేనంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? మళ్ళీ తిరిగి ఆ రూపం ఇవ్వడానికి, మళ్ళీ తిరిగి ఆ పోలిక ఇవ్వడానికి, మళ్ళీ తిరిగి ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మరియు తిరిగి నీ స్వాస్థ్యాన్ని, అదే సృష్టి భూమి, ఇదే కదా అండి స్వాస్థ్యము. దేవుడు ఆదాము వాళ్ళను సృజించినప్పుడు ఏమని ఆస్వాదించాడు? వాళ్ళను ఈ సృష్టిని ఏలమని ఆస్వాదించాడు. భూమిని, భూమిపైన చెట్లను, ప్రాకుజీవులను, జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో ఉన్న చేపలను, సమస్త సృష్టిని ఏలమని ఆస్వాదించాడా లేదా? అదే ఆయన స్వాస్థ్యం. అది కానీ ఆ స్వాస్థ్యం ఇప్పుడు పోగొట్టుకున్నాడు. ఆమేన్. ఆదాము పోగొట్టుకున్నాడు, ఆదాము వలన మనమందరం పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చి ఏం చేశాడు? రక్తం కాచుడు ద్వారా ముందు ఆ స్వాస్థ్యానికి వారసులను విడిపించాడు ఆయన. వారికి తిరిగి ఆయన స్వరూపాన్ని ఇస్తా ఉన్నాడు, తిరిగి వారికి ఆయన పోలికను ఇస్తా ఉన్నాడు, తిరిగి ఆయన నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఏదైతే ఆదాము పోగొట్టుకున్నాడో ఆ సమస్తాన్ని మళ్ళీ తిరిగి విమోచకుడు ఇవ్వడమే విమోచన పథకం అయి ఉన్నది. చదివినాం కదా పొద్దున. ఆ విమోచకుని పథకం ఏంటిదంటే, విమోచకుడు పోగొట్టుకున్న వాటన్నిటిని, ఆదాము ద్వారా పోగొట్టుకోబడినవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వబడడం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన తిరిగి ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నీ పైన అధికారం ఎవరికి లేదు, ఒక ఆయనకు తప్ప, గొర్రెపిల్లకు తప్ప, ఆయనకు తప్ప, బలిష్ఠుడు దూతకు తప్ప ఎవరికి లేదు అధికారం. ఈ వధువు పైన అధికారం ఎవరికి లేదు. అతను ఎంత సీనియర్ పాస్టర్ అయినా సరే అతనికి అధికారం లేదు. సీనియర్ ఏంటి అయి ఉండొచ్చు, అతనికి పెద్ద సంఘం ఉండొచ్చు, ఆయన అధికారం లేదు. అతను పెద్ద సంఘం కలుగుంటే ఉండవచ్చు, కానీ అతనికి అధికారం లేదు. అతను బిషప్ కావచ్చు చాలా మంది పాస్టర్లకు, కానీ అతనికి అధికారం లేదు ఈ వధువు పైన. నేను వధువు గురించి మాట్లాడుతున్నా, నేను వెధవల గురించి మాట్లాడతలేను. ఇంకా మానవ అధికారం కింద ఉన్న వాళ్ళందరూ వెధవలు, ఇంకా మానవ అధికారం కింద నడిపించబడుతున్న వాళ్ళందరూ సంఘాలన్నీ కూడా వెధవలై ఉన్నారు వాళ్ళు. కానీ వధువు అలా ఉండదు. బికాస్ కారణం, ఆమెకు ఆ విమోచన పథకం అంతా అర్థమైపోయి ఇప్పుడు ఆమె ఎవరి అధికారం కింద ఉందో ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు ఆమె పైన అధికారం చేసే అర్హత ఎవరు కలిగి ఉన్నారో ఆమెకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
జాగ్రత్త వినండి నేను చెప్పేది. అందుకే యేసుక్రీస్తు వచ్చి ఎప్పుడైతే ఆయన తన రక్తమును కార్చి ఎప్పుడైతే ఆయన ఆ విమోచనకు సంబంధించిన వెలను చెల్లించేశాడో, ఇప్పుడు ఆయన మాత్రమే ఆ గ్రంథమును తీసుకొని, ఆ హక్కుపత్రాన్ని తీసుకొని, ఎందుకంటే ఆయనగా కొన్నది. సో ఆ గ్రంథాన్ని తీసుకొని, హక్కుపత్రాన్ని తీసుకొని, హల్లెలూయా, ఆయన మాత్రమే ఇప్పుడు అధికారపూర్వకంగా దాన్ని తను సొంతం చేసుకోగలడు. ఎందుకంటే విమోచించింది ఆయనే కాబట్టి, వెల చెల్లించింది ఆయనే కాబట్టి. ఆమెనంటారా? మరి నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ విమోచనలో మొదటి భాగం వెల చెల్లించుట. ఓకేనా? వెల చెల్లించడం, అది యేసుక్రీస్తు మానవుడిగా వచ్చి రక్తం కార్చడం. ఓకే, యేసుక్రీస్తు మానవుడిగా వచ్చి రక్తం కార్చడమే విమోచనలో మొదటి భాగం. అది ఆమెనంటారా? కల్వరిలో ఆయన రక్తం ద్వారా విమోచించాడు. నెక్స్ట్ మధ్యవర్తిత్వపు పని, విజ్ఞాపన పని. అదే క్రీస్తు ఆ సింహాసనం పైన కూర్చొని 7 సంఘకాలాలలో ఆయన తన శక్తి ద్వారా విమోచిస్తూ ఉన్నాడు. మధ్యవర్తిత్వ పని, రిడెంప్షన్ బై పవర్, శక్తి ద్వారా విమోచించబడుట. ఓకేనా? నెక్స్ట్ మూడవది క్లెయిమింగ్ వర్క్, అంటే తన వారిని స్వీకరించే అధికారం. ఎవరి కోసమైతే ఆయన వెల చెల్లించాడో, ఎవరి కోసమైతే ఆయన మధ్యవర్తిత్వం చేశాడో, వారిని తన అధికారపూర్వకంగా వారిని ఆ స్వాస్థాన్ని స్వాధీనపరచుకోవడం, హక్కుపూర్వకంగా స్వాధీనపరచుకోవడం. అదే 7 సంఘకాలాలు ముగించబడ్డాక క్రీస్తు ఆయన వధువు ఒకటవుతున్నారు. ఇప్పుడు విమోచన పూర్తవుతున్నది, సంపూర్తవుతున్నది. ఇప్పుడు వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమని చెప్పండి. సరిగ్గా మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే అక్కడ ఉన్నాం. ఆమెనంటారా? హల్లెలూయా. ఓకే, ఒక మెసేజ్ చదువుతాను, అది తెలుగులో ఉందా చూద్దాము. యెహోవా ఈరే, మెసేజ్ పేరు యెహోవా ఈరే. 1956లో దాన్ని ప్రవక్త బోధించాడు. తులసి 1956 యెహోవా ఈరే, జూన్ నెలలో. మన తెలుగులో లేదు. ఓకే, తెలుగులో లేదు ఇది. యెహోవా ఈరే. ఈ మెసేజ్ చూడండి. ఈ మెసేజ్లో జూన్ 13వ తారీఖున 1956లో యెహోవా ఈరే అనే వర్తమానంలో ప్రవక్త ఇలా చెప్పాడు, లెట్ మీ షో ఏ లిటిల్ సంథింగ్ హియర్. ఇక్కడ ఒక చిన్న దానిని నేను మీకు చూపించనివ్వండి. ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ టైపాలజిస్ట్. నేను సాదృశ్యములు చెప్పే వ్యక్తిని. నేను ఐ లవ్ ద టైప్స్ అండ్ షాడోస్. సాదృశ్యాలు మరియు ఛాయలు అనేవి నాకు ఇష్టమై ఉన్నవి. లుక్, చూడండి. హీ హ్యాడ్ 5 డిఫరెంట్ స్పెసిస్. ఆయనకు 5 వివిధ రకములైన జాతులు ఉన్నాయి. JESUS, జీసస్ ఇంగ్లీష్లో. JESUS 5 అక్షరాలు. వాట్ ఇట్ వాస్ స్పీకింగ్ ఆఫ్ ద సాక్రిఫైస్ టు కమ్. అది ఏదైతే మాట్లాడుతున్నదో అది రాబోచున్న బలి అర్పణ గూర్చి చెప్తున్నది. అది 3 ఆఫ్ దెమ్ వాస్ చాప్డ్ టు పీసెస్. అందులో 3 మరి ముక్కలుగా కోయబడినవి. అదేంటిదంటే JES. ఆ 3 ఏంటిదంటే ఆ 3 అక్షరాలు JES. అండ్ అదర్, మరి తర్వాత మిగతా US అంటే అజ్ అంటే మనం. ఇంగ్లీష్లో అజ్ అంటే మనం. JES మరియు అజ్ అంటే మనం. ఇప్పుడు JES అంటే ఏంటిదో చూద్దాం. ప్రవక్త అంటున్నాడు, JES అండ్ అదర్ US వాజ్ నాట్ సపరేటెడ్. JES మరియు US అంటే అజ్ మనము వేరు చేయబడనివి. J అంటే జెహోవా, E అంటే ఎలక్టెడ్ వన్స్, S అంటే సాల్వేషన్. ప్రవక్త చెప్తున్నాడు, జెహోవాస్ ఎలక్టెడ్ వన్స్ సాల్వేషన్ అంటే తెలుగులో యెహోవా ఏర్పరచుకున్న వారి రక్షణ. మీకు అర్థమవుతుందా? JES
JES ఇంగ్లీష్లో. JES అంటే జే అంటే జెహోవా, ఈ అంటే ఎలక్టెడ్ వన్స్, ఎస్ అంటే సాల్వేషన్. అంటే తెలుగులో యెహోవా ఏర్పరచుకున్న వారి రక్షణ. ఆమేనంటారా? ఇప్పుడు గమనించండి ప్రవక్త ఏమంటున్నాడు. సేవింగ్ అస్, యుఎస్ సేవింగ్ అస్. యెహోవా ఏర్పరచుకున్న వారిని రక్షణ ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. అదే జీసస్ అంటే అర్థం. హల్లెలూయా. ఇన్సెపరబుల్, వేరు చేయలేనివి. అన్ ఎంటైర్ చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవ దేవుని యొక్క సమస్త సంఘము. ఆమేన్. హల్లెలూయా. దే వాజంట్ సపరేటెడ్, వారు వేరు చేయబడలేదు. JESUS, జెహోవాస్ ఎలెక్టెడ్ సాల్వేషన్ సేవ్స్ అస్. యెహోవా ఎన్నుకోబడిన వారిని రక్షణ ద్వారా రక్షించడం, మనల్ని రక్షించడం. అది జీసస్ అంటే అర్థం అంటున్నాడు ప్రవక్త. ఇందులో ఆయన మనల్ని వేరు చేయలేదు, ఆయనతో మనం ఒకటై ఉన్నామంటున్నాడు. అదే యెహోవా. జీసస్ అంటే ఎవరట అంటే యెహోవా ఎన్నుకోబడిన వారిని రక్షణ ద్వారా రక్షించడం అయి ఉన్నది, మనల్ని రక్షించడం అయి ఉన్నది. ఇందులో వేరు చేయలేరు అంటున్నాడు ప్రవక్త. ఆమేనంటారా? అదే యేసు వచ్చి రక్తం కార్చింది. అందుకే యేసు నుండి వారిని వేరు చేయలేరు కాబట్టే యేసు వచ్చి క్రయధనముగా తన రక్తాన్ని కార్చాడు. ఆయన క్రయధనముగా, మర్చిపోవద్దు. క్రయ అంటే కొనడం, క్రయ విక్రయములు. క్రయ అంటే కొనడం, కొనడముగా ఆయన ఏం చేశాడు? రక్తాన్ని కార్చాడు ఆయన. హల్లెలూయా. మరి మనం ఎప్పుడు వేరు కాలేమంటున్నాడు ప్రవక్త. ఆమేన్. దట్స్ ట్రూ, అది నిజం. అది ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే, అందుకే ప్రకటన 5లో ఆ పుస్తకమును తీసుకున్న ఒక అరుడు యేసే అని అక్కడ వాళ్ళందరూ అంటున్నారు. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది లెక్కింపలేని దూతలు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే నీవే అరుడవి. మరి ప్రవక్త ఏమంటాడంటే అక్కడ మహాత్ములు కూడా ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అదే అరుస్తూ ఉన్నారు. నీవే అరుడవి, నీవే యోగ్యుడవి, నీవే సమర్థుడవి ఆ గ్రంథం తీసుకోవడానికి. కారణం ఏంటంటే ఆ గ్రంథం ఏంటిది? హక్కుపత్రం. దానికోసం వెల ఆయన చెల్లించాడు కాబట్టి, దానికోసం క్రయధనముగా తన రక్తాన్ని కార్చాడు కాబట్టి, అందుకే ఆ గ్రంథాన్ని తీసుకున్న అధికారం ఆయనకే ఉంది. ఆమేనంటారా? హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అందుకే ప్రకటన 10లో యోహానుతో ఆ గ్రంథము, ఆ దూత, బలిష్ఠుడైన దూత భూమిపైకి తీసుకొచ్చినప్పుడు ప్రకటన 10లో యోహానుతో ఆ గ్రంథాన్ని తీసుకోమని చెప్తున్నాడు దేవుడు. బాగా వినండి. పరలోకములను దేవుని కుడి చేతిలో, ఆత్మరూపంలో ఉన్న దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని వధించబడిన గొర్రెపిల్ల తీసుకుంటున్నాడంటే కారణము ఈయన విమోచకుడు కాబట్టి, విమోచకుని ధర్మమును జరిగిస్తున్నాడు కాబట్టి. ఓకేనా? విమోచకుని ధర్మం జరిగిస్తున్నాడు కాబట్టి అందుకే ఈయన అరుడు తీసుకున్నాడు. ఆయన తీసుకున్న ముద్రలు విప్పుడకు యోగ్యుడు ఆయననే. వాళ్ళ పేర్లు బయలుపరిచే యోగ్యత ఆయనకే ఉంది. వారిని అధికారపూర్వకంగా స్వీకరించే అధికారం ఆయనకే ఉంది. హక్కుపూర్వకంగా, వాళ్ళపైన హక్కుపూర్వకంగా, అధికారపూర్వకంగా స్వీకరించే అధికారం ఎవరికి ఉందంటే ఆయనకే ఉంది. అందుకే ఆ గ్రంథం యొక్క ముద్రలను విప్పుతున్నాడు ఆయన. ఓకేనా? అందుకే ఆ ముద్రలను, ఆ పుస్తకమును తీసుకొని దాని ముద్రలను విప్పుడకు యోగ్యుడు నీవే అన్నారు వాళ్ళు. అర్థమైందా? మీకు అర్థమవుతుందిగా? ప్రకటన 5 ఇప్పుడు ఆయన విప్పుతున్నాడు. ఆయన విప్పిన తర్వాత ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతగా దిగి వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ విప్పబడిన పుస్తకాన్ని పట్టుకొని ఆయన భూమిపైకి దిగి వస్తా ఉన్నాడు. ఏ స్వాస్థము యొక్క హక్కుపత్రమై ఉన్నదో ఆ స్వాస్థంపైకి దిగి వస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఈ భూమి ఆయన స్వాస్థమే కదా, ఆ హక్కుపత్రం దాందే కదా. హల్లెలూయా. ఇప్పుడు దిగి వస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యోహానుతో ఏమని చెప్పాడంటే ఆ గ్రంథమును తీసుకోమన్నాడు. ఆమేన్. ఒకటి గుర్తుంచుకోనండి, మనది కాని దానిని హక్కుపూర్వకంగా తీసుకునే అధికారం ఎవరికి ఉండదు. అవునా కాదా? హల్లెలూయా.
ఎవరో దాని కొరకు బలి అర్పణ చేసినప్పుడు అది నీది అని హక్కుపూర్వకంగా తీసుకునే అధికారం నీకు ఉండదు. ఉంటుందా? ఆ అధికారము, ఆ హక్కులు నీకు ఉండవు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు యోహానును ఎందుకు తీసుకోమంటున్నాడు? ప్రకటన 10లో యోహాను ఆ గ్రంథాన్ని ఎందుకు తీసుకోమంటున్నాడు? వింటున్నారా? యోహానుతో చెప్తున్నాడు, వెళ్ళి ఆ పుస్తకం తీసుకోమని దేవుడు. ఇప్పుడు యోహాను ఇలాగ అంటున్నాడు, కేవలము విమోచకుడు మాత్రమే, రక్త సంబంధి మాత్రమే ఆ హక్కు పత్రమును తీసుకునే అధికారం కలుగున్నాడు. అతనికి మాత్రమే ఆ విమోచన వారని అధికారపూర్వకంగా స్వీకరించి హక్కు కలుగున్నాడు. నేనెలా దాన్ని తీసుకోగలను అని యోహాను అడిగి ఉండొచ్చు. ఎందుకంటే గుర్తుంచుకోనండి, అది తీసుకోవాలంటే నువ్వు దాంతో సంబంధం కలిగి ఉండాలా, నువ్వు దానికి ఇష్టపడి ఉండాలా, ఆ గ్రంథముతో సంబంధం కలిగి ఉండాలా. అవునా? అక్కడ ప్రకటన 5లో పరలోకంలో తీసుకున్నాడు అంటే, గొర్రెపిల్ల వచ్చి తీసుకున్నాడు అంటే దానికి ఆ గ్రంథముతో సంబంధం ఆయనకు ఉందా? ఆయన దగ్గర బంధువు ఆయననే కదా, ఆయన రక్త సంబంధం ఆయనే కదా. రక్త సంబంధం ఉండాలి ఆ గ్రంథాన్ని తీసుకోవాలంటే. మరియు తీసుకోవడానికి ఇష్టపడాలా, మరియు అర్హత ఉండాలా. హల్లెలూయా. దానికి నువ్వు రక్త సంబంధకు వ్యక్తిగా ఉండాలా. ఆమేనంటారా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, యోహాను, నేను నీలో నివసించుట ద్వారా నేనిప్పుడు నిన్ను జతపనివానిగా చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. నేనిప్పుడు నీలో నివసించుట ద్వారా, ఆమేన్, నేనిప్పుడు నిన్ను నా జతపనివాడిగా చేస్తున్నాను. ఇప్పుడు నా యొక్క పనిని నీ ద్వారా నీలో ఉండి పూర్తి చేస్తాను. అందుకే ఈ రోజున యోహాను ఆ గ్రంథాన్ని తీసుకొని తిన్నాడు. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అందుకే యోహాను ఆ గ్రంథాన్ని తీసుకొని తిన్నాడు, ఆ గ్రంథాన్ని తీసుకోగలిగాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఇప్పుడు యోహాన్ని జతపనివానిగా చేశాడు. సేమ్ అక్కడ ఇర్మియా 32లో ఆ క్రయ విక్రయ పత్రాలను తీసుకొని, ఆ క్రయపత్రాలను తీసుకొని ఎందులో పెట్టాడు? కుండలో పెట్టాడు ఆయన, మట్టి కుండలో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఎవరంటే యోహాను, మట్టి కుండ మనమే. యోహాను ఎవరికి సాదృశ్యం? ఈ చివరి కాలంలో మరణము రుచి చూడకుండా ఎత్తబడబోయే వధువుకి సాదృశ్యం. ఆమెన్ అంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఇప్పుడు మీరు గమనించండి, యోహానుకు చెప్పబడింది ఆ గ్రంథము తీసుకొనమని. ఏదైతే ఆదాము ఆ హక్కుపత్రాన్ని దేవుని యొక్క ఏదోను తోటలో పోగొట్టుకున్నాడో, తాకట్టు పెట్టాడో, ఆమేన్, దాన్ని తిరిగి ఇప్పుడు యోహాను తీసుకుంటున్నాడు. అది వాస్తవంగా ఒక భౌతిక పుస్తకం కాదు అది. మరి అది ఏంటిది అంటే దేవుని రూపము, దేవుని పోలిక, మరియు దేవుని జీవమై ఉన్నది. ఇప్పుడు అందుకే యోహాను దాన్ని తీసుకొని తిన్నప్పుడు యోహాను ఇప్పుడు ఏమవుతా ఉన్నాడంటే మళ్ళీ దేవుని పోలికలోనికి, దేవుని రూపములోనికి మలచబడుతూ దేవుని జీవాన్ని పొందుకుంటా ఉన్నాడు. ఈరోజు వధువు కూడా ఆ గ్రంథమును తీసుకున్న ద్వారా ఆమె కూడా ఇప్పుడు ఏమవుతుందంటే తిరిగి క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మలచబడతా ఉన్నది. తిరిగి ఆమె క్రీస్తు జీవాన్ని పొందుకుంటా ఉన్నది ఆమె. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము దాన్ని ఏదోని తోటలో పోగొట్టుకున్నాడు. ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని సొంత జీవమును ఆదాముకి ఇచ్చాడు దేవుడు. దేవుని రూపాన్ని, దేవుడి పోలికను దేవుడు ఆదాముకి ఇచ్చాడు. కానీ ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. అవునా కాదా? అందుకే అది తిరిగి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. మరియు దేవుడు దాన్ని పట్టుకొని ఉండే. అవునా కాదా? హల్లెలూయా. మరి ఏ మనుష్యుడు దాన్ని తీసుకునే అర్హత లేదు అప్పుడు. హల్లెలూయా. ఎవరికి అర్హత లేదు. కానీ ఇప్పుడు గొర్రెపిల్ల వచ్చి దాని కొరకు గొర్రెపిల్ల రక్తమును చెందించాడు కాబట్టి, క్రయధనముగా తన రక్తమును వెలగా చెల్లించాడు కాబట్టి, ఇప్పుడు గొర్రెపిల్లకు మాత్రమే ఆ అధికారం ఉంది కాబట్టి, హల్లెలూయా. అందుకే గొర్రెపిల్ల
ఆ గ్రంథాన్ని తీసుకొని యోహానుకి ఇస్తున్నాడు. యోహానుకు అర్హత లేదు వాస్తవంగా, కానీ గొర్రెపిల్ల ఇప్పుడు యోహానులోకి వచ్చుడు ద్వారా, యోహానుని ఇప్పుడు జతపనివాడిగా గొర్రెపిల్ల చేయుడు ద్వారా, ఇప్పుడు యోహాను ద్వారా తన పనిని చేయడము, తన పనిని ముగించడం ద్వారా, అందుకే యోహాను దాన్ని తీసుకోగలిగాడు. ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అర్థమైందా అందరికీ? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి ఎలా కనబడుతున్నదంటే పుస్తకము చేతులు మారుతున్నట్టు కనబడతా ఉంది. ఫస్ట్ అది ఆత్మరూపంలో ఉన్న దేవుని చేతిలో ఉందని సింహాసనం పైన, ఆ తర్వాత అక్కడి నుండి అది గొర్రెపిల్ల చేతికి వచ్చిందని, గొర్రెపిల్ల చేతి నుండి ఇప్పుడు అది బలిష్ఠుడు దూత ద్వారా యోహాను చేతికి వచ్చినట్టు కనబడుతుంది. వాస్తవంగా ఇక్కడ చేతులు మారతలేదు. ఆ పుస్తకమును పట్టుకున్న వాడే రూపములు మారుస్తున్నాడు, ముసుగులో మారుస్తా ఉన్నాడు ఆయన. ఫస్ట్ ఆయన ఆత్మరూపమైన తండ్రిగా ఉన్నాడు, ఆయన సింహాసనం పైన దేవుడిగా తండ్రిగా, ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు. ఇప్పుడు రూపం, ఇప్పుడు గొర్రెపిల్లగా ఉన్న ఆయన ఇప్పుడు యోహానులో కుమ్మరించుకున్న ద్వారా ఇప్పుడు యోహానుగా మారాడు ఆయన. పుస్తకము చేతులు మారతలేదు, కానీ పుస్తకమును కలుగున్నవాడే రూపములు మారుస్తా ఉన్నాడు. అందుకే ఇప్పుడు చివరిగా ఆ పుస్తకం ఎవరి చేతిలో ఉన్నదంటే వధువు చేతిలో, యోహాను చేతిలో ఉన్నది. కానీ వధువు ఎవరంటే దేవుని రూపమై ఉన్నది, దేవుని పోలిక అయి ఉన్నది. వాక్యం ఈమెలో శరీరధార అవుతా ఉన్నది, ఇప్పుడు శరీరం వాక్యం అవుతా ఉన్నది. వర్డ్ ఈస్ బికమింగ్ ఫ్లెష్ అండ్ ఫ్లెష్ ఈస్ బికమింగ్ వర్డ్. వాక్యము శరీరం అవుతున్నది, శరీరం ఇప్పుడు ఇప్పుడు ఈమె ఎవరంటే క్రీస్తు స్వరూపము, క్రీస్తు పోలిక ఈమె. ఎందుకంటే క్రీస్తు తనను తాను ఈమెలో కుమ్మరించుకున్నాడు. మనకు ఎలా కనబడుతుందంటే ఆ గ్రంథం చేతులు మారుతున్నట్టు కనబడుతున్నది. కాదు 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 చేతులు మారతలేదు. ఆ గ్రంథము ఎవరి చేతిలో ఉన్నాడో ఆయన్నే రూపములు మారుస్తా ఉన్నాడు. ముందు ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు, తర్వాత విమోచకుడు అవ్వడానికి నర రూపంలోకి వచ్చాడు ఆయన, గొర్రెపిల్లగా మారాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు యోహానులో కుమ్మరించుకోవడం ద్వారా, వధువులో కుమ్మరించుకోవడం ద్వారా ఇప్పుడు ఆయన వధువు రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన క్రీస్తు ఇప్పుడు వధువు రూపంలో ఉన్నాడు. ఇది క్రీస్తు యొక్క వధువు రూపమై ఉన్నది. ఇది హే మ్యాన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. నిజంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే పుస్తకం చేతులు మార్చి అనుకుంటున్నారు. మారలే, పట్టుకున్న వాని రూపాలు మారినాయి అంతే. ఇప్పుడు చివరిగా ఆ పుస్తకం వచ్చి ఎక్కడ సెటిల్ అయిందో తెలుసా? ఎక్కడ స్థిరపడిందో తెలుసా? వధువులో, క్రీస్తు యొక్క రూపములో. ఈ వధువు కూడా క్రీస్తు రూపమే. ఎంతమంది తెలుసు? కాదా? ఈ వధువు క్రీస్తు రూపము కాదా? ఆమేన్, హల్లెలూయా. ఇది క్రీస్తు యొక్క రూపమే, ఈ వధువు కూడా. అందుకే వాక్యం ఈమెలో మళ్ళీ శరీరం అవుతున్నది, శరీరం మళ్ళీ ఇప్పుడు వాక్యంగా మారుతా ఉన్నది. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. చివరికి ఆ పుస్తకం వచ్చి ఇప్పుడు ఆమెలో స్థిరపడతా ఉన్నది. ఇప్పుడు మరి ప్రవక్త పొద్దున చెప్పినట్టుగా ముందు మనము విమోచించబడుతున్నాం, తర్వాత మన స్వాస్థ్యం. మన స్వాస్థ్యం ఎప్పుడు వస్తుంది మనకు తిరిగి అంటే అదే ఈ సృష్టిపైన అధికారము. ఎప్పుడంటే ముందు ఈ సృష్టిపైన అధికారము కలుగున్న మనము విమోచించబడి, హల్లెలూయా, ఎత్తబడిన తర్వాత అర్మగెద్దోను యుద్ధంలో, మూడో ప్రపంచ యుద్ధంలో ఈ భూమి మరలా తిరిగి పరిశుద్ధపరచబడి నూతన భూమిగా మారి, కృత భూమిగా మారి, వింటున్నారా? అప్పుడు మనం తిరిగి భూమిపైన మన స్వాస్థాన్ని మనము పొందుకోవడానికి వస్తాము. క్రీస్తు తన స్వాస్థాన్ని పొందుకోవడానికి వస్తాడు ఆయన. ఆదామ వాళ్ళు ఇద్దరు కూడా, కడపడి ఆదామ వాళ్ళు వీళ్ళు, హల్లెలూయా. క్రీస్తు ఆయన భార్య ఇద్దరు కూడా వారు సర్వాధికారం ఈ సృష్టి పైన ఉండబోతున్నది. ఇప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. సరిగ్గా మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆయన అధికారపూర్వకంగా
తను విమోచించిన వారిని స్వీకరిస్తున్న కాలంలో, అది కూడా వధువులో ఉండి వధువుని జతపనివాడిగా చేసుకొని, ఆయన జతపనివాడిగా చేసుకొని ఇప్పుడు ఆ విమోచన కార్యాన్ని ఆమె ద్వారా చేస్తూ ఆమె ద్వారా ముగించబోతున్నాడు. ఇక ఇప్పుడు సరిగ్గా మనం అక్కడ ఉన్నాం. ఆ చివరి ఆత్మ ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు కృపా ద్వారాలు మూయబడతాయి, వధువు ఎత్తబడుతుంది. మీకు అర్థమైందని నేను చెప్పింది? నేను పొద్దున చదివిన ఆ చివరి ఆత్మ ఆ గ్రంథంలో ఆ చివరి పేరు ఎవరిదైతున్నది ఆ వ్యక్తి వచ్చేసినప్పుడు ఫినిష్, విమోచన పథకము పూర్తవుతున్నదిగా. వధువు ఎత్తబడుతున్నది, పెళ్లి కుమార్తె ఎత్తబడుతున్నది. పెళ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత ఈ భూమి పరిశుద్ధపరచబడి మళ్ళీ తన స్వాస్థాన్ని పొందుకోబోతున్నది. ఆమె తన స్వాస్థాన్ని పొందుకోవడమే 7వ ముద్రలో చివరి భాగమిగా. 7వ ముద్ర అక్కడి దాకా కొనసాగుతుంది. అదే ప్రకటన 10లో మనకు వివరించబడుతున్నది. మొత్తం ప్రకటన 10లో అవన్నీ మనకు స్పష్టంగా చేయబడతా ఉన్నది. ఛాయలో నీడలోనో ఇర్మియా 32లో చూపించబడతా ఉన్నది. ఛాయలో నీడలో ముంగుర్తులో పాత నిబంధనలోని ఇర్మియా 32 అధ్యాయంలో చూపిస్తూ ఉన్నాడు. నిజ రూపంలోనో ప్రకటన 10లో సింబలిక్ ఫామ్లో, అంటే దాన్ని ఏమంటారంటే గుర్తుల రూపంలో ప్రకటన 10లో చూపిస్తూ ఇప్పుడు నిజ రూపంలో మనకు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఆమె ఒకటవుతా ఉన్నారు. ఇప్పుడు విమోచన ఇప్పుడు సంతోషములోను మరియు సంపూర్ణతలోను పూర్తవుతున్నది. విమోచన ఆమెనంటారా? సంతోషములోను ఆనందములోను మరియు సంపూర్ణతలో ముగించబడుతున్నదిగా విమోచన. ఇది హల్లెలూయా. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఈ ప్రణాళిక నీకు అర్థమైతేనే నీకేం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? లేకపోతే నీకు అర్థం కాదు. యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. నువ్వు గలిబిలి చెందుతూ ఉంటావు. ఇప్పుడు ఏ పరిచర్యలో ఉన్నావో నీకు తెలియదు. ఏ పరిచర్య విమోచన ధర్మములో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఆ విమోచకుని ధర్మములో ఆ విమోచకుడు ఏం చేశాడో ఆ విమోచన పథకంలో నువ్వు ఎక్కడున్నావు అనేది నీకు తెలియదు. ఎందుకంటే 3 భాగాలను మనం చూసాం. ఒకటి వెల చెల్లించుట, రెండవది మధ్యవర్తిత్వం విజ్ఞాపన, మూడవది అధికారపూర్వకంగా పొందుకోవడం. తాను దేని కొరకైతే రక్తం కార్చాడో వాళ్ళని అధికారపూర్వకంగా కొన్నది ఆయననే కదా. సో ఇప్పుడు ఈ వధువు ఆయనకు సొంతం అవుతున్నది. ఆయన అధికారపూర్వకంగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆమెలో తనను తను కుమరించుకుంటున్నాడు. ఆమె ద్వారా ఇప్పుడు ఆ పూర్తి పని చేసేస్తా ఉన్నాడు. ఇక అందుకే 1963 నుండి ఏం జరుగుతున్నది? సంఘకాలాలు ముగించబడ్డది. ఈ వధువుకి లోకానికి నడుస్తున్నది. 7వ సంకాలం, లౌకిక సంకాలం సంఘ శాఖలకు సంస్థలకు వాళ్ళకు నడుస్తున్నది ఇంకా. కానీ ఈ వధువుకి ముగించబడింది. ఇప్పుడు ఈమె వధువు కాలంలో ఉన్నది. ఈమె దిస్ ఇస్ బ్రైడ్ ఏజ్. ఇది వధువు కాలం. ఇది 1963 నుండి 2021 వరకు ఇది వధువు కాలం అయి ఉన్నది. ఈ వధువు కాలంలో జరుగుతున్నది ఏంటి? ఆయన ఆమె ఒకటయ్యి ఆ విమోచన పథకములో చేయవలసిన చివరి భాగాన్ని ఆయన ఆమె ద్వారా జరిగిస్తూ ముగించబోతున్నాడు. ఆయన ఆ చివరి భాగం ఏంటిది? అధికారపూర్వకంగా స్వీకరించడం, పేర్లు బయలుపరచడం. ఆ 7 ఉరుముల కింద పేర్లు బయలుపరచబడడం. మరి ఆ 7 ఉరుముల కింద ఎవరి పేర్లు బయలుపరచబడుతున్నాయో, ఎవరికి వినబడుతున్నాయో వాళ్ళు సర్వాధికారం ఆయనకి ఇవ్వడం. ఇక ఆయన వారిలో కుమరించుకోవడం. ఇక ఆయన వారు ఒకటవ్వడం. ఆ పేర్లు ఉన్న వాళ్ళందరిలో ఆయన కుమరించుకోవడం. ఆయన వారు ఒకటవ్వడం అవుతా ఉన్నది. ఆయన వారికి శిరస్సుగా ఉంటా ఉన్నాడు. ఆయన వారికి భర్తగా ఉంటా ఉన్నాడు. ఓ వింటున్నారా? వారు ఆయన శరీరముగా ఉన్నారు ఇప్పుడు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అదే క్రీస్తు యొక్క వధు యొక్క అదృశ్య కలయిక. క్రీస్తు యొక్క వధు యొక్క అదృశ్య కలయిక ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఈ విమోచన పథకం కనుక 7 ముద్రలు తెరవబడితేనే నీకు అర్థమవుతుంది. అంటే 7 ముద్రలు తెరవబడిన వారికి ఈ విమోచన పథకం అర్థం కాదు. ఈ విమోచన పథకం అర్థం కాని వారు కన్ఫ్యూజన్లో ఉంటారు, గలిబిల్లో ఉంటారు. ఆ గలిబిల్లో ఉన్నవారే విడవబడతారు. ఏది మెసేజ్లో నేను చెప్పేది?
సంఘశాఖను పని పక్క పెట్టేసేవాడు, ఇంకా 7వ సంకాలంలోనే ఉన్నాడు వాడు, లవదిక సంకాలంలో ఉన్నాడు. సంఘశాఖ వాడు ఎవడు ఎత్తబడ్డాడు, అది జరగని పని. అది నేను మాట్లాడుతుంది మెసేజ్ గురించి మాట్లాడుతున్నా. హూ ఆర్ ఇన్ కన్ఫ్యూజ్డ్, గలిబిలో ఉంటారు చూడండి, వాళ్ళు ఇక్కడ విడవబడతారు. ఎందుకు? వాళ్ళకి ముద్రలు తెరవబడలేదు, వాళ్ళకి విమోచన పథకం అర్థం కాలేదు, వాళ్ళు ఏ భాగంలో ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థమైతే సమర్పించుకుంటారు. నా పైన అధికారం నీకే ఉంది, నా ఆశలు తీసేయి, నా శరీర కోరికలు తీసేయి, నా శరీర కోరికలన్నీ తీసేయి, నా నేత్రాశ అంతా తీసివేయి, నా జీవోబ్డమ్మం అంతా తీసివేయి, శరీరాశ నేత్రాశ జీవోబ్డమ్మం అన్ని నాలోండి తీసివేయి. నిన్ను నువ్వు కుమ్మరించుకో, లోకమును ఖాళీ చేయి నాలో నుండి, నిన్ను నువ్వు పూర్తి చేసుకో నా లోపట. ఏది విమోచన పథకం అర్థమైన వాళ్ళకు అలా వాళ్ళు పూర్తి అధికారాన్ని దేవుని ఆత్మకు వాక్యానికి ఇస్తారు. వాళ్ళపైన పూర్తి అధికారాన్ని, సంపూర్ణమైన అధికారం వాళ్ళు దేవునికి ఇచ్చేస్తారు. వాళ్ళిగా పూర్తిగా ఇక దేవుడు వారి చేతులను వాడుకోవడం మొదలు పెడతాడు, వారి కాళ్ళను వాడుకోవడం మొదలు పెడతాడు, వారి నోరును వాడుకోవడం మొదలు పెడతాడు, వాళ్ళ శరీరాన్ని వాడుకోవడం మొదలు పెడతాడు. అదే మట్టి కుండ అయి ఉన్నది, అదే యోహాను తినడమై ఉన్నది. యోనసార్ మీకు అర్థమవుతుందా? అదే దేవుడిగా వాడుకోవడం మొదలు పెడతాడు. ఇక అదే జరుగుతూ ఉన్నది. 1963 నుండి 1965 విలియం బ్రన్హం గారు వెళ్ళిపోయారు. ఇక 7వ దూత వెళ్ళిపోయాడు. ముందు 7వ దూతలో జరిగింది అది. ఆ కార్యం ఎవరిలో జరిగింది? ముందు అది 7వ దూతలో జరిగింది, ప్రవక్తలో జరిగింది. ప్రవక్త ఎప్పుడు సంఘానికి సూచన అయి ఉన్నాడు. సో ముందు ఆయనలో జరిగింది సూచనగా. ఇప్పుడు 65 నుండి 66 నుండి 1966 నుండి 2021 ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు వధువులో కుమరించుకొని ఆయన తన విమోచన పథకాన్ని పూర్తి చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అందుకే ఈ వధువు పూర్తిగా ఆయనకు లోబడుతుంది. అంతే, అంతే, ఇక వేరే లేదు. ఇక పూర్తిగా ఆయనకు లోబడుతుంది. ఆమె వాక్యానికి పూర్తిగా అధికారం. ఆమెకు అర్థమైనా అర్థం కాకపోయినా వాక్యానికి పూర్తిగా ఆమె లోబడిపోతుంది. పూర్తిగా ఆమె వాక్యాన్ని అంగీకరిస్తుంది, పూర్తిగా ఆమె వాక్యాన్ని స్వీకరిస్తుంది. అంతే, ఇక వేరే ఒకటే అంటది, ప్రభువా నీ వాక్యం ఏం చెప్తుందో అది నేను చేస్తాను. అంతే. అది కష్టమైన నష్టమైన, అది బాధైనా నిందైనా, అది అవమానాలైనా, ఏమైనా కానీ ఆ వాక్యం నేను చేస్తాను. నేను చేయడానికి ఇష్టపడతా ఉన్నా, నేను చేయడానికి నేను రెడీగా ఉన్నా. నేను ఇప్పుడు ఎందుకు? ఆమెకు తన పేరు బయలుపరచబడింది. ఆ ఉరుముల కింద ఆ వ్యక్తి, ఆమెలో ఉన్న ఆ సభ్యుడికి ఇప్పుడు ఆ స్వరం వినబడింది, ఆమెకు ఆ పేరు వినబడింది. హల్లెలూయా! ఆ ఉరుములలో తన పేరు విన్నది కాబట్టి ఆమె అలా సమర్పించుకోవడం మొదలు పెడుతుంది. ఆ వధువులో ఉన్న సభ్యులు అలా సమర్పించుకోవడం మొదలు పెడతారు. ప్రవక్త అంటాడు, క్రీస్తు వధువు దగ్గరకు వచ్చినప్పుడు అందులో పురుషులు లేరు, స్త్రీలు లేరు, అందరూ వధువు కిందికే వస్తారు, అందరూ స్త్రీ కిందికే వస్తారు. అందులో పురుషులు లేరు, స్త్రీలు లేరు. అవునా కాదా? పౌలు గారు కూడా అంటారుగా, క్రీస్తు యేసులో పురుషుడను లేడు, స్త్రీ అని లేదు, దాసుడని లేడు, స్వతంత్రుడని లేడు, ధనవంతుడని లేడు, బీదవాడని లేడు. క్రీస్తు యేసులో అందరూ సమానులే, అందరూ వధువు కిందికే వస్తారు. వాళ్ళు వధువులో మళ్ళీ నేను పెద్ద డబ్బున్నవాడిని, సో నేను వధువులో కొంచెం అందరికంటే కొంచెం దాని ఉంటారంటే ఉన్నత స్థాయిలో ఉన్నాను, నేను అందరికంటే ఎక్కువ చదువుకున్నాను కాబట్టి, ఎక్కువ విద్య ఉంది కాబట్టి, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి, నా సంఘం పెద్దది కాబట్టి. అలా ఉండదు. అందులో బ్రైడ్ విల్ నాట్ బి లైక్ దట్. వధువు అలా ఉండదు. ప్రతి ఒక్క రాయి ఆ కట్టడంలో, ఆ పిరమిడ్ కట్టడంలో సరిగ్గా సరిపోయే విధంగా దేవుడు చెక్కి పెట్టున్నాడు. ఆయన ఆ పిరమిడ్ మందిరంలో సరిగ్గా సరిపోయే విధంగా, ఆ పిరమిడ్ పట్టణంలో సరిగ్గా ప్రతి సజీవ రాయి సరిపోయే విధంగా దేవుడు పెట్టి ఉన్నాడు. మరి ప్రతి రాయి ఆయన మహిమను చూపిస్తా ఉన్నది. హల్లెలూయా! ప్రతి రాయి పైన ఆయన మహిమ ప్రజ్వలిస్తా ఉన్నది. మీకు అర్థమైందా? అర్థపడలేదా? రామని చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, శత్రువు కూడా దేవుడు సరిహద్దులు నియమించి పెట్టాడు.
చూడండి, ఇప్పుడు నేను చెప్పాను పొద్దున, హెవెన్స్ ఆర్ రూలింగ్ ఆన్ ద ఎర్త్. పరలోకమే భూమిని పరిపాలిస్తున్నది. కానీ భూమిపై ఉన్న అధికారాలన్నీ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా అపవాది చేతిలో ఉన్నాయి. అయినా దేవుడే పరిపాలిస్తున్నాడు. ఎలాగంటే ఆ పాత్ర కూడా, దాని సరిహద్దులు కూడా ఆయన పెట్టాడు. మీకు అర్థమైందా? అపవాది వానికి సంబంధించిన సరిహద్దులు కూడా దేవుడే పెట్టాడు. శత్రువుకి సరిహద్దులు నియమించిన వాడు ఆయన. సో ఎవ్రీథింగ్, ప్రతిదీ ఆయన కంట్రోల్లోనే ఉంది. ఈవెన్ అపవాది కూడా ఆయన వాక్యాన్ని దాటుకొని, అంటే ఆయన ఆలోచనలు ఏవైతే అపవాది పట్ల కలుగున్నాడో ఇవి జరిగిస్తాడని, దాన్ని దాటుకొని వాడు వెళ్ళలేడు. ఆయన ఆలోచన ప్రకారంగానే చేయాలా. మీకు అర్థమైందా? ఆయన ఆలోచన ప్రకారంగానే చెయ్యాలా. దాన్ని దాటుకొని వాడు కూడా వెళ్ళలేడు. ఎందుకంటే శత్రువులు సైతము ఆయన కంట్రోల్లో ఉన్నారు, ఆయన అదుపులో ఉన్నారు, ఆయన ఆధీనంలో, ఆయన నియంత్రణలో ఉన్నారు. ప్రభుత్వములు అపవాది చేతిలో ఉన్న ఈ ప్రభుత్వములు, సింహాసనములు అన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఏ గీతనైతే గీశాడో, ఏ సరిహద్దు అయితే నియమించి పెట్టాడో, ఏ లేఖనాలు అయితే జరుగుతాయని చెప్పాడో, అదే ఇక్కడ అపవాది చేతిలో ఉన్న ఈ ప్రభుత్వాలు, ఈ దేశాలు, ఈ అధికారాలు చేయాలా. మనం పోరాడుతున్నది 4 కేటగిరీస్తో చెప్పాను కదా. అందులో ప్రభుత్వాలు ఒకటి. పొద్దున నేను చెప్పినట్టు ఇంకా కొంతమందికి ప్రభుత్వాల పైన మమకారం పోతలేదు. కేసీఆర్ చాలా మంచోడు, కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేరు, లేకపోతే చంద్రబాబు నాయుడు చేసినట్టు ఎవరు చేయలేరు, లేకపోతే జగన్ చేసినట్టు ఎవరు చేయలేరు, కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ఎవరు చేయలేరు. నీకు ఇంకా ముద్రలు తెరవలే. ఎందుకంటే ప్రభుత్వాలు, అధికారులు ఎవరి చేతిలో ఉన్నాయో, నువ్వు ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం చదివితే మంచిది. నువ్వు పోరాడుతున్నదే వాటితో. అంధకార చీకటి శక్తులు, ఈ లోకనాథులు, అధికారులు, ప్రభుత్వాలు. అవునా? మనం పోరాడుతున్నది వాళ్ళతోనే కదా. ఆమేనంటారా? మరి బైబిల్లో చూడండి, ప్రతిసారి ప్రభుత్వం దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు ఏ కాలానికి వెళ్ళినా ఆ కాలపు ప్రభుత్వం ఆ సమయంలో దేవుడు వాక్యానికి, ఆ వాక్యాన్ని నమ్ముతున్న వారికి, ఆ ప్రవక్తకు వ్యతిరేకంగా ఉంటుంది. చూడండి బైబిల్లో ఎక్కడైనా ప్రభుత్వము కలిసి చేసిందేమో. ప్రభుత్వము దేవుడు కలిసి చేసింది అది 1000 ఏళ్ల పరిపాలన, సొలొమోను పరిపాలన. సొలొమోను పరిపాలన దేంతో పోల్చబడ్డది? దావీదు కుమారుడగు సొలొమోను పరిపాలన దేంతో పోల్చబడ్డది? 1000 ఏళ్ల పరిపాలనతో పోల్చబడలేదా? ప్రవక్త చెప్పలేదా? సో అక్కడ ప్రభుత్వము దేవుని చేతిలో ఉంది, దేవుడే ప్రభుత్వం చేశాడు అక్కడ. సో అది 1000 ఏళ్ల పరిపాలన అది. కానీ మిగతా అన్నీ చూడండి, ఇక ఎప్పుడు ప్రభుత్వము, అధికారులు దేవునికి వ్యతిరేకమే. అవునా కాదా? వినబడతలేదు నాకు. సో ఇప్పుడు ఎంటైర్ మెసేజ్లో ఉండి నువ్వు పలానా పార్టీని పొగిడినా, పలానా వ్యక్తిని, అధికారిని పొగిడినా, నా డౌట్ ఏంటంటే నీకు అసలు వాక్యం అర్థమైందా? అంటే అతను నీ కులపోడైనంత మాత్రాన, అతను నీ మతపోడైనంత మాత్రాన నువ్వు పొగుడుతావా? నీ బంధువు అయినంత మాత్రాన నువ్వు పొగుడుతావా అధికారిని, ఆ ప్రభుత్వాన్ని? ఈరోజు చూడండి, ఎంటైర్ మెసేజ్లోనే నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఆంధ్రాలో పాస్టర్లు ఖచ్చితంగా మాట్లాడతారు, జగన్ మంచి పరిపాలన చేస్తున్నాడు, అతను చేసినట్లుగా ఎవరు చేయలేకపోతున్నారు. నాకు అర్థం కాలే, ఇతనికి అసలు వర్తమానం అర్థమైందా అని. నేను జగన్ని ద్వేషిస్తలేను, నేను చంద్రబాబుని ద్వేషిస్తలేను. ఎందుకంటే నేను ఏ పార్టీకి చెందినోని కాదు. చెప్పానుగా, నేను అసలు నా పౌరస్థితే ఇక్కడ లేదు. అతి త్వరలో నేను నా దేశానికి వెళ్ళిపోబోతున్నా. వెళ్ళిపోమని వీళ్ళే చెప్తారు, అంటే ఒత్తిడి వీళ్ళే తీసుకొస్తారు. సో వెళ్ళిపోతాను నేను నా దేశానికి. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఆ మొదటి నిర్గమంలో ఆ ప్రజలు వెళ్ళిపోవడానికి కారణమే ఎవరు అంటే, ఇజ్రాయెల్ వెళ్ళిపోవడానికి ఐగుప్తులు, ఫరో మంత్రులు. అవునా? ఆ ఒత్తిడి తీసుకురావడం వలననే వాళ్ళు విమోచించబడి వెళ్ళిపోయారు వాళ్ళు వాగ్దాన దేశంలోనికి. మనం కూడా అంతేగా. 3వ నిర్గమంలో
మనం కూడా అంతే కదా, ఒత్తిడి తీసుకొస్తారు, మనం వెళ్ళిపోతాం. నిజంగానే ఆయన తన వధువుని తీసుకెళ్ళిపోతాడు ఆయన ఈ భూమిపై నుండి, అవునా కాదా? ఇప్పుడు బాగా వినండి నేను చెప్పేది. నేను ఏ పార్టీ పక్షపాతిని కాదు. నో సార్, నాకు సంబంధం లేదు పార్టీల గురించి. కానీ నేను ఇప్పుడు లేఖనం ద్వారా మాట్లాడుతున్నా, 7 మొదలు తెరవడం ద్వారా మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు నువ్వు శత్రువు ఎవరో గ్రహించకపోతే, నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావో తెలవక వాడే నిన్ను చంపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎవరంటే నీ శత్రువు ఎవరు. ఇప్పుడు మన శత్రువు ప్రభుత్వాలు కాదు, అధికారులు కాదు, కానీ వాటిలో ఉన్న దయ్యాలు. ఎందుకంటే 5-6 బుర్రల క్రింద ఏం జరిగింది చదివినాం కదా. ఈ 7వ సంకాలంలో 5-6 బుర్రలు ఊదబడ్డాయా? 6 బుర్రలు ఊదబడ్డాయా? 5వ బుర్ర కింద రాలిన నక్షత్రం వచ్చిందా? ఓ నక్షత్రం రాలి పడిందా కింద? తేజో నక్షత్రం పడిందా? వాడికి ఏమి ఇవ్వబడింది? పాతాళం యొక్క అగాధం యొక్క తలపు ఇవ్వబడిందా? అడుగులేని అగాధం యొక్క వాడు దాన్ని తెరిచాడా లేదా? ఇప్పుడు అందులో నుండి 6వ బూరలో బడికి వచ్చినాయి అవన్నీ, దూరిన మనుషులలో, ప్రభుత్వాలలో, అధికారులలో. దాంతోనే కదా ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నదని పౌలు గారు ఎఫెసీ 6వ అధ్యాయంలో రాస్తా ఉన్నది. అది మనం గ్రహించాలా. యుద్ధం చేస్తున్నది మనం ఒక ప్రభుత్వంతో కాదు, దాని వెనకాలని నడిపిస్తున్న దయ్యాలతో. అవునంటారా? ఎందుకంటే ఇప్పుడు దయ్యములే మానవ శరీరములో శరీరమయ్యి యుద్ధం చేస్తూ ఉన్నది వధువుతో. దాన్ని నువ్వు గ్రహించాలి. మనం జస్ట్ ఎప్పుడైనా ప్రభుత్వం గురించి కానీ రాజకీయం గురించి కానీ మాట్లాడుకుంటే లేఖనం ఎలా జరుగుతుందో అనే దాని గురించి మాట్లాడుకోవడమే తప్ప, నేను ఈ పార్టీ, నేను ఆ పార్టీ, నాకు ఇతనంటే ఇష్టం, నాకు అతనంటే ఇష్టం అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు వధువే కాదు. అసలు నీకు అసలు ఇంకా ముద్రలు తెరవబడలేదు, ఇంకా నీకు దేవుడి ప్రణాళిక అర్థం కాలేదు. నీకు ఏ ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు నువ్వు పొగుడుతున్నావో, ఏ సీఎంని, ఏ పిఎంని నువ్వు పొగుడుతున్నావో వారే నీకు ఒత్తిడిని తీసుకురాబోయేది. ఖచ్చితం అది వారే. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ ఇప్పుడు వాని చేతిలో ఉన్నాయి. చూసాం కదా, అపవాది చేతిలో ఉన్నాయి. యేసును శోధించినప్పుడు చూపించలేదా వాడు? ఈ లోక రాజ్యాలన్నిటిని, వాటి మహిమలన్నీ ఒక నిమిషంలో చూపించి ఇవన్నీ నావి అన్నాడా లేదా? వాడు వాని చేతిలోనే ఉన్నాయని చెప్పుకున్నాడా లేదా? యేసుకు తెలియదు అది వాని చేతిలోనే తెలుసు, అందుకే ఆయన ఏమనలేదు. అవును అవి నీ చేతిలోనే ఉన్నాయి, కానీ ఒకరోజు నేను ఖచ్చితంగా రక్తమును కార్చుడు ద్వారా ఆయనే మళ్ళీ అవన్నీ ఆయన రాజ్యాలుగా మారబోతా ఉన్నాయి. 1000 పరిపాలనలో జరగబోతా ఉన్నది. అది క్రీస్తుకు తెలుసు, ఆయన తాను వారసుడు అని దానికి. ఇప్పుడు అపవాది చేతిలో ఉన్న ఆయన వారసుడు. వాటికి ఈ రాజ్యాలను ఆయన చేతుల్లోకే రావాలి. ఆమేన్. క్రీస్తు రాజ్యములుగా మారాలి. ఆమేనంటారా? సో అందుకే నేనేం చెప్తుంటానంటే, వెన్ యూ అండర్స్టాండ్ ద వర్డ్, వాక్యం నీకు అర్థమైనప్పుడు నీ శత్రువు ఎవరో నీకు అర్థమవుతుంది, నీ పోరాటం ఏంటో నీకు అర్థమవుతుంది. మనం రాజకీయాల గురించి మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. ప్రవచనాలు ఎలా జరుగుతున్నాయో చెప్తున్నా. నేను ట్రంప్కి సపోర్టర్ని కాదు, లేకపోతే ఇప్పుడు వచ్చిన బైడెన్ సపోర్టర్ని కాదు. ఈ 2 వేరు పార్టీలు, డెమోక్రాటిక్ అండ్ రిపబ్లిక్ పార్టీస్. అవి అమెరికాలో ఇద్దరికి నేను సపోర్టర్ కాదు. ఎందుకంటే ప్రవక్త నేను ఇద్దరిని సపోర్ట్ చేయట్లేదు, 2 పార్టీలను సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ దయ్యం చేతిలోనే ఉన్నాయి. వారు అధికారం పైన కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా దయ్యం కంట్రోల్లోకి వాళ్ళు వచ్చేస్తారు. దయ్యపు ఆలోచన వాళ్ళు జరుగుతూ ఉంటాయి. దాన్ని చేసేది ఏం లేదన్నాడు ప్రవక్త. అందుకే నేను ఏ పార్టీకి చెందినవాని కాదన్నాడు ఆయన. మనం కూడా అంతే, సేమ్ బ్రదర్ బాణం లాగానే మనం కూడా న్యూట్రల్, ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు మనం. ఎందుకంటే అసలు మనం ఇక్కడ యాత్రికులము, ప్రయాణికులం. మనం అసలు ఈ భూ సంబంధమైన వాళ్ళమే కాదు. మనం ఏలియన్స్. ఎవరు మనము? ఏలియన్స్. ఈ భూగ్రహానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం వెళ్ళిపోతాం దీన్ని విడిచిపెట్టి. అవునా? హల్లెలూయా. వెళ్ళిపోయే సమయం దగ్గర కూడా వచ్చేసింది ఇప్పుడు. సో ఈ భూగ్రహాన్ని దాటుకొని వెళ్ళిపోబోతున్నాం మనం.
ఈ 3 పరిమాణాలను దాటుకొని వెళ్ళిపోబోతున్నాం మనం. అందుకే మనం దేనికి సంబంధించిన కాదు, కానీ ఒక దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే గుర్తుంచుకోనండి, ఆ పార్టీ పైన ఉన్న అభిమానము ప్రేమతో కాదు, లేఖనం నెరవేర్పుతో. మనం ప్రతిదీ ఎలా చూడాలంటే లేఖనం నెరవేర్పు. ట్రంప్ వచ్చాడు, ట్రంప్ కొన్ని లేఖనాలు నెరవేర్పు చేశాడు, వెళ్ళిపోయాడు. ఓకేనా? రిపబ్లికన్ పార్టీ వెళ్ళిపోయింది, ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ వచ్చింది. ఇప్పుడు ఇతను వచ్చి ఇతను చేయాల్సినవి ఉన్నాయి, ఇతను చేస్తాడు. సేమ్ ఇండియాలో అయినా, అమెరికాలో అయినా, రష్యాలో అయినా, చైనాలో అయినా, ప్రపంచంలో ఏ దేశంలో అయినా అంతే. ఇట్స్ ఓన్లీ ద ప్రొఫెసీస్ ఫుల్ఫిల్లింగ్. అవన్నీ ప్రవచనాలు నెరవేర్పది, అంతకంటే వేరేం కాదు. అర్థమైందా? దాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ సీఎం బాగా చేశాడు, ఆ సీఎం బాగా చేశాడు అనే మాటలు పాపం మానుకుంటే మంచిది. చాలామంది అభిమానము ఉండొద్దు అసలు, నీకు లేఖనం అర్థమైతే. ఎందుకంటే మన అభిమానం యేసుక్రీస్తు పైననే, ఆయన వాక్యం పైననే. ఇంకా దేనిపైన లేదు మనకు అభిమానం. ఆయన వాక్యమే సర్వస్వం మనకు. నువ్వెంతనా చెప్పు, భౌతికంగానే ఉన్నావు కదా పాస్టర్ గారు అంటే, అదే నేను చెప్పేది. ముద్రలు తెరవడం ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటిదంటే, ఆయన తన్ను తాను ఇప్పుడు ఈ శరీరంలో కుమ్మరించుకుంటున్న మట్టి కుండలో, వింటున్నారా? ఇప్పుడు ఈ మట్టి కుండలో ఈ శరీరంలో కుమ్మరించుకుంటున్నాడు, ఈ శరీరాన్ని వాక్యంగా మార్చడానికి. వాక్యము ఈ శరీరంలో కుమ్మరించబడుతున్నది, వాక్యం ఈ శరీరంగా మారుతా ఉన్నది. దానివలన ఈ శరీరం ఏం కావాలి? ఇప్పుడు వాక్యం కావాలి. అది నీకు అర్థం కావాలా మెయిన్. అందుకే పరలోకపు సంబంధులు భూలోకము వాటిపైన మనసు ఉంచారని పౌలు గారు రాస్తున్నాడు. వాళ్ళు పైనున్న వాటినే వెతుకుతారు వాళ్ళు. అవునా? ఆత్మ సంబంధమైన వారు పైనున్న వాటినే వెతుకుతారు, శరీర సంబంధమైన వారే భూ సంబంధమైన వాటిపైన మనసు పెడతారు. సో మనం భూ సంబంధం వాటిపైన మనసు పెట్టేది కాదు ఇది. ఏ ప్రభుత్వమైనా రాని, ఏ పార్టీ అయినా రాని, ఇండియాలోనే కాదు, అమెరికాలోనే కాదు, చైనాలోనే కాదు, రష్యాలోనే కాదు, ఏ దేశంలో ఏ పార్టీ అయినా రాని, ప్రవచనాలు నెరవేర్పు జరుగుతాయి. ఎందుకంటే ఇంకా పరలోకమే భూమిని పరిపాలిస్తూ ఉన్నది. ఈ భూమిని పరిపాలిస్తున్నది పరలోకమే. ఆయన చెప్పిన ప్రవచనాలే జరుగుతూ ఉంటాయి ఇక్కడ. డు నాట్ ఫర్గెట్, అది మర్చిపోవద్దు నువ్వు. అందుకే ఎవరికి అభిమానిగా ఉండకండి, వాక్యానికే అభిమానంగా ఉండండి. నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ ప్రాంతాన్ని బట్టో, దేని బట్టి నువ్వు ఎవరికి అభిమానిగా మారకూడదు. నువ్వు కేవలం వాక్యానికి అభిమానిగా ఉండాలా. వింటున్నారా నేను చెప్పింది? అప్పుడు నీకు ఈ ప్రణాళిక అంతా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికి అర్థమైందిగా? ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి తలలు వంచండి. ఒకటే, నీకు అర్థమైతే నీ హృదయాన్ని తెరిచి ఆయనను ఆహ్వానించు. నీ ప్రాణాత్మ శరీరంలోనికి ఆయన పూర్తిగా వచ్చి నిన్ను స్వాధీనపరుచుకున్నట్లు, నిన్ను అదుపులో పెట్టినట్లు, ఆయనే నీలో ఉండి తన విమోచన పథకాన్ని అమలు చేయనట్లు, జరిగించినట్లు, పూర్తి చేయనట్లు నువ్వు సమర్పించుకో. ఎందుకంటే ఇప్పుడు ఆయన యోహాన్ని తన జతపనివానిగా చేశాడు, ఇప్పుడు ఈ వధువుని తన జతపనివానిగా చేశాడు. అదే ఇప్పుడు జరుగుతున్నది. సమర్పించుకో సిస్టర్, సమర్పించుకో బ్రదర్. వాక్యానికి పూర్తి అధికారం ఇవ్వు. దేవుని పరిశుద్ధాత్మకు నీ పైన పూర్తి అధికారం ఇవ్వు. వాక్యము నీలో పూర్తిగా పనిచేయ విధంగా నీ ఎమోషన్స్ని, నీ ఉద్రేకాలను వాక్యం కంట్రోల్ పెట్టాలా. నీ ఆలోచనలను వాక్యం కంట్రోల్లో పెట్టాలి. నీ యొక్క ఉద్దేశాలను, నీ ఆలోచనలను, నీ ఉద్రేకములను, నీ లక్ష్యాలను, నీ నిర్ణయాలను ప్రతిదీ వాక్యమే అదుపులో పెట్టాలి, వాక్యమే నియంత్రించాలి. ఆ విధంగా సమర్పించుకో, ఆ విధంగా అర్పించుకో దేవుడికి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది అదే విమోచన పథకంలా. ఆ విమోచన ప్రణాళికలో, ఆ దేవుని సంకల్పంలో ఇప్పుడు ఆ భాగమే జరుగుతూ ఉన్నది. సమర్పించుకో పూర్తిగా. ఐ సరెండర్ మై లైఫ్ టు యూ జీసస్. నా జీవితాన్ని యేసు నీకు నేను సమర్పించుకుంటున్నాను.
పూర్తిగా నేను లోబడుతున్నానిగా, ఇష్టపడుతున్నా